అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కూడా ఒకసారి అందరం హల్లెలూయా, అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మొట్టమొదట దేవునికి మహిమ చెల్లిస్తూ దేవుని వాక్యము వినుటకు సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో మనల్ని ఇంతవరకు ఈ ఆరాధనలో నడిపించి పాటలన్నిటిలో స్తుతి ఆరాధనలో మనకు తోడయుండి నడిపించి మనల్ని బలపరిచిన యేసయ్యకే మహిమ కలుగును గాక. అట్లాగనే దేవుని సన్నిధిలో పోయినటువంటి ఈ వారం రెండో వర్తమానం గుర్తుందా? ఏం చదువుకున్నాం? పోయినటువంటి 16వ అధ్యాయము 19వ వచనం, పరలోకపు రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, పాతాళపు లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. భూమి మీద నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పుదువు, భూమి మీద దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును అని మనం చదువుకున్నాం. ఇందులో మనం చదువుకున్న మాట ఏంటంటే పరలోకపు తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికి ఇచ్చాడు అనేది మనం చదువుకున్నాం. ఆత్మీయ ఆశీర్వాదాల్లో ఇది 4వ ఆశీర్వాదం. ఎన్నో ఆశీర్వాదం? ఆత్మీయ ఆశీర్వాదాలు చెప్పుకుంటూ వస్తున్నా, మీకు అర్థం కావటానికి ఆత్మీయ ఆశీర్వాదాలు చెప్పుకుంటూ వస్తున్నా. చూడండి, శరీర ఆశీర్వాదాలు ఎంతవరకు ఉంటాయి చెప్పాలి. శరీర ఆశీర్వాదాలు ఎంతవరకు ఉంటాయి? మనం ఉన్నంత వరకే, మన శరీరం ఉన్నంత వరకే ఈ శరీర ఆశీర్వాదాలు. పాడి కానీ పంట కానీ. ఈ సంవత్సరం వాన లేదు, కాలవ లేదు, ఏమైంది? ఆగిపోయింది. చూసారా? ఈ శరీర అవసరతలు వస్తుంటాయి, ఆగుతుంటాయి, ఇవన్నీ సహజం. కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నవే అవి ఆగవో. ఒకసారి దేవుడు గనక ఇవ్వటం ప్రారంభిస్తే, ఒకసారి దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తే అవి ఆగవో. కానీ శరీర అవసరతలు ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడు? బ్రేక్ వేస్తాడు కదా. బ్రేక్ వేస్తే బండి ఏమైంది? జాగ్రత్త, 2 సంవత్సరాల దాకా కాలం లేదంట అని వార్త. ఓసారి దేవుడు కొన్ని సందర్భాలలో సహజంగా ఇవి జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. కానీ చాలా జాగ్రత్త. ఒక్కోసారి ఆగుతి, ఒక్కోసారి చెప్పలేము. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు ఆగిద్దో చెప్పలేము. కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి చూసారా? అవి ఒక్కసారి గనక దేవుడు రిలీజ్ చేస్తే, దేవుడు డోర్ ఓపెన్ చేస్తే ఎవడు మూయగలడు అమ్మా? అందుకనే నిజంగా ఆత్మీయ ఆశీర్వాదాలు ఎంత గొప్పవో వాటిని అడగమన్నాడు దేవుడు. ఏం అడగమన్నాడు? ఆత్మీయ ఆశీర్వాదాలు అడగండి, ఆత్మ సంబంధమైన దీవెనలు అడగండి. మనం ఏం చేస్తున్నాం? ఏకాడికి ఈ లోక సంబంధంగా పాడి పంట, పిల్లల ఉద్యోగాలు, చదువులు, కాస్త ఇల్లు కట్టుకోవాలి, పిల్ల బాగా పెళ్లి చేయాలి అందరిలో ఘనంగా. ఈ సహజంగా మనం అడుగుతూ ఉంటాం. ఇవన్నీ శరీర ఆశీర్వాదాలు. ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పుకుంటా వచ్చాను చూసారా, అది ఆత్మీయ ఆశీర్వాదాలు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ కాడి నుంచి 4 అయిపోయినాయి పోయిన వారం. ఫస్ట్ది ఏంటమ్మా? దేవుని ఎదుట పరిశుద్ధత కలిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదం. రెండవది దేవుని ఎదుట నిర్దోషులుగా బ్రతకటం, ఏ లోపం లేకుండా బ్రతకటం రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం ప్రాణానికి విశ్రాంతి, ఆత్మలకి నీకు మనశ్శాంతిగా
ఉండటమే, నువ్వు సమాధానంగా ఉండటమే మూడవ ఆశీర్వాదం. అడగాలి మనం, మాకు సమాధానం దయచేయమని. నాలుగవ ఆశీర్వాదం ఏంటి చెప్పా పోయిన వారం, పరలోకపు తాళపు చెవి. అంటే పరలోకాన్ని మూయాలన్నా పరలోకాన్ని తెరవాలన్నా దేవుడు తాళం ఇచ్చాడు. ఒకవేళ పేతురు గారు ఓపెన్ చేయలేదనుకో తాళం పరలోకానికి, ఎవరైనా పోయేవాళ్ళైనా ఎవరు బారు, ఓపెన్ చేశాడు కాబట్టి అందరూ వెళ్ళారు. అట్లాగనే మనకు దేవుడు అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. పరలోకాన్ని తెరిచేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాలుగవది చెప్తా ఈరోజు, ఐదవది అపవాది మీద అధికారాన్ని ఇచ్చాడు. దేని మీద? అంధకార శక్తుల మీద మనకేమి ఇచ్చాడు? జయాన్ని ఇచ్చాడా లేదా? అయ్యా, సాతాను మీద మనకేమి ఇచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. చదువుకుందాం ఎక్కడ ఇచ్చాడు. లూకా సువార్తలోనికి రండి. లూకా సువార్త, పరిశుద్ధ లూకా గారు రాసినటువంటి సువార్త పత్రికల్లోనికి రండి. లూకా సువార్త అందరు తీశారా అమ్మా? లూకా సువార్తలో 17 నుంచి 20 వరకు చదవండి. లూకా సువార్త 10 అమ్మా చెప్తుని 10వ అధ్యాయము 17 నుంచి 20 వరకు చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 20 వరకు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా దేని వలన? నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడిపోవటం నేను చూశాను. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుదని వారితో. స్తోత్రం చెప్పండి. ఈ మాటకి సంతోషంగా చెప్పండి. స్తోత్రం గట్టిగా చెప్పండి. యేసయ్యను మహిమపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం గమనిస్తే దయ్యాలు ఎవరికి లోబడుతున్నాయి? 70 మంది. ఎంతమంది? అక్కడ మీరు చదవండి. శిష్యులు ఎంతమంది? 70 మంది. ఈ 70 మందిని తలా ఒక దిక్కు పంపించాడు. అంటే ఒక్కొక్క గ్రామానికి ఎంతమందిని పంపించాడు? ఇద్దరిద్దరిని పంపించాడు. ఒక్కొక్క ఊరికి ఎంతమందిని పంపించాడు? అప్పుడు 70 మంది అంటే ఎన్ని గ్రామాలకు వెళ్ళారు? 35 గ్రామాలకు వెళ్ళారు. వీళ్ళందరూ సువార్త ప్రకటించి అక్కడ దయ్యాలను వెళ్ళగొట్టి సేవ చేసి మరలా ఎక్కడికి వచ్చారు? అందరు నాకెళ్ళి చూడండి. మరలా ఎక్కడికి వచ్చారు? వీళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య 70 మందిని పంపించాడు. సేవ చేసి వచ్చి మరలా ఎక్కడికి వచ్చారు? యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళు? మరలా ఇంటికి పోకూడదా? ప్రభువుకు తెలియపరచాలిగా. ఎంత సేవ చేశామో ఏందో యజమానికి తెలియపరచాలా లేదా? తెలియపరచాలి కాబట్టి మరలా ఎక్కడికి వచ్చారు? మరలా యేసయ్య దగ్గరికి వచ్చాయా?
మేము ఫలానా ఊరికి పోయాం, ఫలానా ఊరికి వెళ్ళాము, ఆ ఊళ్ళో మాత్రం దయ్యాలు మాకు లోబడ్డాయి. మీ నామములో, ఏ నామములో? ఏ నామములో? యేసయ్య నామములో. ఏ నామములో? నీ నామములో, యేసయ్య నామములో. ఆయనతో అంటున్నారు, నీ నామములో దయ్యాలన్నీ లోబడ్డాయి, బాగా సేవ జరిగిందయ్యా అని బాగా సంతోషిస్తున్నారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే దయ్యాల మీద ఏమిచ్చాడు చెప్పాలి అందరూ. దయ్యాల మీద ఏమిచ్చాడు? దయ్యాలంటే ఏంటి? దయ్యాలంటే ఏంటి? ఎంతమంది చూశారు దయ్యాలను? చేయొద్దండి. నేను దయ్యాన్ని చూశాను పాస్టర్ గారు అన్నోళ్ళు. పాస్టర్ గారు ఆ మాట చెప్పొద్దు, నాకు అసలు వాక్యం అమ్మో దయ్యం పేరు చెబితేనే అసలు నేను సాయంత్రం నిద్రపోను నేను అంటారా? దయ్యాలు ఎంతమంది చూశారు? ఏదమ్మా దయ్యాలను ఒక్కరు చూడలేదా? ఎక్కడ చూసావు నువ్వు? మనవుడు చూసావు. దేవుని స్తోత్రం. దయ్యాలు తప్పులేదు, దయ్యాలను చూసిందావా? ఇంకా దయ్యాలను ఎంతమంది చూశారు? మన మందిరంలో చూడలేదా దయ్యాలని? ఇంకా దయ్యాలు పెట్టిన రాలేదా? నీకు ఎదురు కాలేదా? దయ్యాలను ఎంతమంది చూశారు? ఇప్పుడు దయ్యం వస్తే ఏమవుద్ది? దయ్యం మనిషిలోకి వస్తే ఏమైద్ది? దయ్యం అంటే ఏంది? మనిషి కాదు, ఆత్మ. ఆత్మ. ఆ దయ్యానికి ఒక శరీరం కావాలి. ఏం కావాలి? ఇప్పుడు దయ్యానికి మందు తాగాలని ఉంది, క్వార్టర్ తాగాలని ఉంది. దయ్యం బాందీ షాపులో పోతే వాడు పారిపోతాడు. దయ్యం అడుగుతుంటే మాట వినపడిద్దా? దయ్యం మనం మాట్లాడితే దయ్యం మాట్లాడిద్ది, కానీ మనకు వినపడదు. నోరు లేదు కదా, స్వరం లేదు. ఇప్పుడు దయ్యం ఏం చేసిద్ది? దారిని పోయే ఒక మనిషిని ఆవరించి ఆయన ఎక్కడ తీసుకెళ్ళిద్ది? బార్ షాప్ అంటాడు, 90 అంటాడు, డబ్బులు ఇచ్చిద్ది. 90 తీసుకొని వచ్చి ఏం చేస్తాడు? చెట్టు కింద కూర్చొని ఆస్వాదిస్తూ తాగుతాడు. లోపల దయ్యం ఏం చేస్తుంది? అది కూడా తాగుతా ఉంటది, చక్కగా సంతోషిస్తూ ఉంటాడు. ఇక ఇంటికి పోతే వాడికి ఏం పూజ పడిద్దిగా? ఏం పూజ? ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు సంతోషంగానే ఉంటుంది, ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది. తర్వాత ఉంటుంది ఇంకా ఆ దయ్యం దిగిపోయింది. చూశారా? ఏ దయ్యం? అది తాగి తాగి కోరిక తీర్చుకొని పోయింది. చూశారా? తర్వాత ఉంటే అయ్యగారికి కాళ్ళు తీత, చెవులు తీత, ఈపు తీత, ఎన్ని తీతలతో బాధపడతా ఉంటాడు. ఆ దయ్యం ఉన్నంతసేపు ఏ నొప్పులు అనిపించవు. దయ్యం దిగిపోతే అన్ని నొప్పులు. దేవునికి మహిమ కలుగునిగాక. దయ్యాలు మనుషులను ఆవరిస్తూ ఉంటాయి, వెంబడిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుడు. రెండవది, దయ్యాలు పేరు పెట్టుకొని వస్తాయి. పేరు పెట్టుకొని వస్తాయి. ఏం పేరు? ఎవరైనా చనిపోయారనుకో, నేను ఫలానా, నాకు సీర పెట్టు, నా కోడిని గొయ్యి, నాటు కోడిని గొయ్యి, నిమ్మకాయలు పెట్టు. మనం ఏం చేస్తాం? అసలు రాత్రి స్పష్టంగా వచ్చి పాస్టర్ గారు మా ఆడబిడ్డ చచ్చిపోయింది, మా ఆడబిడ్డ మాట్లాడింది, నేను ఆ సీర మంచితో తెచ్చుకున్నా, పారేత్తంటే ఎందుకు లేని వచ్చింది, నాతో మాట్లాడింది అంటుంది. దరిద్రపుదా, నా సీర తెచ్చివా నువ్వు? కొడుతుంది నన్ను, నా సీర తెచ్చివని కొడుతుంది, స్పష్టంగా మాట్లాడుతుందండి. నేనన్నా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, చనిపోయిన వాళ్ళు తిరిగి రారు, వాళ్ళ ఇంటికి రారు, వాళ్ళ గ్రామానికి రారు, ఎవరు రారు. మరి ఎవరు వచ్చింది ఆ కల్లోకి? సాతానుడు ఆ పేరు పెట్టుకొని ఆవేశం వేసుకొని వచ్చి మనిషిని ఏం చేస్తాడు? భ్రమపరుస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా గమనించిన వాక్యంలో ఈ దయ్యాలు పట్టినటువంటి వారిని శిష్యులు, దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎక్కడిచ్చాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనంలో ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? అధికారాన్ని ఇచ్చాడు. ఏటి మీద అధికారం? చదవండి ఒకసారి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి
ఏ వెళ్ళగొట్టటానికమ్మా? అపవిత్రాత్మలు వెళ్ళగొట్టటానికి, ప్రతి విధమైన రోగము మీదను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచటానికి వారికి ఏమిచ్చాడు? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమిచ్చాడమ్మా? వేటి మీద అధికారం ఇచ్చాడు అపోస్తులకి? అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు, ప్రతి రోగం మీద ఇచ్చాడు. ఆ అధికారంతో వాళ్ళు ఏం చేశారు? సేవ చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, మరలా వచ్చి ప్రభువుకి చెప్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం గమనిస్తే మానవుడికి దేవుడు ఏమిచ్చాడంటే, మానవుడికి ఎందుకు పనికిరాని మానవుడికి ఐదవ ఆశీర్వాదం ఏమిచ్చాడంటే, కనపడని వాటి మీద అధికారాన్ని ఇచ్చాడు. వేటి మీద ఇచ్చాడు? దయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? శిష్యులకి లోబడుతున్నాయి. స్తోత్రం చెప్పండి. ఏమండి, వీళ్ళు దయ్యాలకు లోబడుతున్నారా? దయ్యాలు వీళ్ళకు లోబడుతున్నాయా? చెప్పాలి అమ్మా. అయ్యా, అర్థం కాల. దయ్యాలు వీళ్ళకు లోబడుతున్నాయా? వీళ్ళు దయ్యాలకు లోబడుతున్నారా? మరి దయ్యాలు మనకు లోబడాలి. దేవుడిచ్చిన అధికారం ఉంది, దేవుడిచ్చిన ఆత్మ ఉంది, దేవుడిచ్చిన శక్తి ఉంది, అవే మనకు లోబడాలి. మరి మనం ఏం చేస్తున్నాం? అమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తావు, అమ్మా మా బిడ్డను ఏం చేయబాకు, మా భర్తను ఏం చేయబాకు, మా తోడుకోవాలని ఏం చేయబాకు, నువ్వు చెప్పినట్టు చేస్తావమ్మా కదా. స్తోత్రం చెప్పండి. అవి మనల్ని ఏవి చేయవు. దయ్యాలు, దురాత్మలు చెప్పినట్టు మనం చేయకూడదు. దురాత్మలు చెప్పినట్టు మనం చేయకూడదు. దురాత్మలే మనకేం కావాలి? లోబడాలి. ఆ శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఏం నమ్మా నువ్వు అట్లాగే చేసావంటే అంటది, పాత్ర గారు ఏం చేయాలో అర్థం కాక అసలు నాకు మైండ్ పోయింది, నేను బిడ్డను కొట్టానండి, అసలు ఎందుకు కొడతానో అర్థం కావట్లేదు, అసలు నాకు ఏదో ఒకటి ఆవరించినట్టుంది, బిడ్డను ఎట్ట పెడితే అట్ట కొట్టానండి, ఇదిగో నేను ఫలానా పని చేశానండి, ఫలానా చేశానండి, ఎందుకు చేసావమ్మా? ఇట్లాగా చేశానండి, ఏం చేస్తున్నావు చిన్నకి తెలియట్లేదు. అది చెప్పినట్టు చేస్తున్నాం మనం. ఏది చెప్పినట్టు? సాతాను చెప్పినట్టు నువ్వు చేస్తే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టే. మనం ఎవరు చెప్పినట్టు చేయాలి? దేవుడు చెప్పినట్టు చేయాలి తప్ప సాతాను చెప్పినట్టు మనము చేయకూడదు. ఒకవేళ సాతాను చెప్పినట్టు సాతానుడు వచ్చి ఇది చేయమన్నాడు అనుకొచ్చి, సాతానా నన్ను చేయమంటావేంటి, నువ్వే చావరాదు, నువ్వే దూకరాదా, నువ్వే పోరాదా, నా దేవుడు నాతో ఉన్నాడు అనే మాట మనం అందుముగాక, పలుకుదుముగాక. చూడండి, దేవుడు మనకేమిచ్చాడు? బైబిల్ దయ్యాల మీద ఏమిచ్చాడమ్మా? అధికారం ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాటిని చూసి మనం భయపడవలసిన పని లేదు. అవి మనకు లోబడాలి. అవి లోబడేటట్టు దేవుడు చేశాడు. ఈరోజు మానవుడు దేనికి లోబడుతున్నాడు? దయ్యానికి లోబడుతున్నాడు. దయ్యాలు చెప్పినట్టు చేస్తున్నారు. అందుకని చూడండి, కొంతమందిలో దయ్యపు మాటలు ఉంటాయి. ఏ మాటలు? దయ్యపు మాటలు, దయ్యపు కార్యాలు. దయ్యం దేవుళ్లాగా మాట్లాడి, తెలుసా మీకు ఆ విషయం? ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు మీకు? దయ్యం దేవుళ్లాగా మాట్లాడి, దయ్యం దేవుళ్లాగా కార్యాలు చేస్తుంది, దయ్యం దేవుళ్లాగా వేషం వేస్తుంది, దేవుడిలాగానే ఉంటుంది. అది లోపరుచుకుంటుంది మనల్ని. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దయ్యపు కార్యాలు ఉన్నాయి. అందుకని కార్యాలను గుర్తించాలి, వారి శాస్త్రాలను గుర్తించాలి. కొంతమంది దయ్యపు తిండి, ఏ తిండి? దయ్యపు తిండి ఎంత తింటున్నారో వాళ్ళకే తెలియటల్లా. దయ్యపు తిండి,
దయ్యపు కార్యాలు, సమస్తమైనటువంటి కార్యాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే వాడి క్రియలను, వాడి శాస్త్రాలను మనం ఏం చేయాలి? గమనించాలి. ఏం చేయాలి? గమనించాలి. గమనించని వారు చెప్పినట్టు చేయటం వలన ప్రయోజనము లేదు. అందుకనే యేసుక్రీస్తు వారు శిష్యులను మనం గమనిస్తే జాగ్రత్తగా, యేసుక్రీస్తు వారు శిష్యుల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన కార్యాలు చాలా విలువైనటువంటివి, ఆయన కార్యాలు చాలా గొప్పవి. ప్రియమైన దేవుని పిల్లారా, దయ్యాలు లోబడుచున్నాయి, లోబడాలి. దయ్యపు శక్తులు ఏం చేయాలి? మనకి లోబడాలి. ఎందుకో తెలుసా? మనలో ఉన్నవాడు, మనలను తన రక్తముతో కడిగినవాడు, మనము తన పరిశుద్ధతతో కడగబడ్డాం. మనము యేసయ్య రక్తములో కడగబడినటువంటి వారము కనుక ఆ రక్తం ఏం చేసిందో తెలుసా? మనకి ఒక అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మనకేమిచ్చాడు? ఒక అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ఒక పవర్ని ఇచ్చాడు. వేటి మీద? దురాత్మల సమూహాల మీద. ఇప్పుడు మనం చదివాము దేవుని వాక్యాన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు మనం చదివాము. ఇప్పుడు ఇదిగో అవి చెప్పినట్టు మనము చేయకూడదు. ఎవరు చెప్పినట్టు చేయాలి? దేవుడు మనకు ఏదైతే సెలవిస్తున్నాడో, దేవుడు మనకు ఏదైతే మాట్లాడాడో వాటి ప్రకారంగా మనం చేయాలి. ఎందుకో తెలుసా? శిష్యులకు దేవుడు ఏమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. వాటిని జయించటానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. అంటే మనం భయపడుతున్నాము అంటే మనలో ఉన్న వాని శక్తి మనకి తెలియలేదు. తెలుస్తుందా? తెలిసిందా? లేదు. దయ్యాన్ని నడిపించేవాడు కంటే భూమిని ఆకాశాన్ని కలగజేసిన తండ్రి అయిన దేవుని యొక్క శక్తి ఎవరిలో ఉంది? మనలో ఉంది. దేవుడు మనకిచ్చాడు. అందుకనే దయ్యము కంటే దేవుడు ఎలాంటి వాడు? శక్తి కలిగినటువంటి వాడు. దయ్యము కంటే దేవుడు ఎలాంటి వాడమ్మా? బలమైనటువంటి వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు మన దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు యుద్ధానికి వెళ్తున్నప్పుడు, సైన్యాన్ని తీసుకొని ఆయన యుద్ధానికి వెళ్తున్నప్పుడు సైన్యముతో ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? యుద్ధము యెహోవాదే, యుద్ధము దేవునిదే. మీరు అవతల సైన్యాన్ని చూసి భయపడవద్దు. దేని చూసి? అవతల సైన్యాన్ని శిష్యులు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. అయ్యో మేము జయించలేమేమో, అయ్యో మేము జయించలేమేమో అని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. మీరు భయపడవద్దు. ఎందుకో తెలుసా? అవతల వాళ్ళకున్నది ఏ అండ? అవతల వాళ్ళకున్నది ఏ అండ? శరీరపు అండ. అమ్మ, అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు రాజుగారు అంటాడు, అవతల ఉన్న శత్రువులకున్న అండ ఎవరయ్యా అంటే వేరే రాజు, అనగా లోక సంబంధమైనటువంటి సపోర్ట్ ఉంది. కానీ యెహోషాపాతు గారు అంటారు, మనకున్న అండ ఏంటిదో తెలుసా? మాంసపు అండ కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. శరీర అండ కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. బంధువుల అండ కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకు ఏ అండ? అక్కడ అంటాడు, సైన్యములకు అధిపత్యము యెహోవా మనకు అండ. ఎవరికండ? మనకు అండ ఎవరయ్యా అంటే సైన్యములకు అధిపతి. మనకు అండ
అందుకనే వాళ్ళు మనకు లోబడాల్సిందే గాని మనం వాళ్ళకి. గట్టిగా స్తోత్రం చెప్పండి. యెహోషాపాతు రాజు గారు సైన్యాన్ని బలపరిచాడు, ప్రజలను బలపరిచాడు. ప్రజలను ఏం చేశాడు? బలపరిచాడు. ఇదిగో అధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళను, అధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళను ఏం చేశాడు రాజుగారు? ధైర్యపరిచాడు, స్థిరపరిచాడు. ఎందుకు దేవుడు ధైర్యపరిచాడు యెహోషాపాతు గారు సైన్యాన్ని? వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళని జయించలేమేమో, మనకంటే వాళ్ళు బలవంతులు, మనకంటే వాళ్ళు శక్తిమంతులు, మనకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? గొప్ప వాళ్ళు అయి ఉన్నారు. మనకంటే వాళ్ళు అతీతులు, వాళ్ళను మనం జయించలేమేమో అనుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? భయపడేటువంటి సందర్భం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సందర్భం మన జీవితాల్లో కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. రాదనుకున్నారా? వచ్చిందా? రాదా? ఏమొస్తుంది? అయ్యో ఒకవేళ నేను జయించలేనేమో, అయ్యో ఒకవేళ నేను ఓడిపోతానేమో, అయ్యో ఒకవేళ నేను ఓడిపోతానేమో, అయ్యో ఒకవేళ నేను జయించలేనేమో, అయ్యో నేను అపజయం పాలవుతానేమో, అయ్యో నేను సక్సెస్ కాలేనేమో, అయ్యో నేను ఓడిపోతానేమో. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? మనలో ఆ మాట కలిగిస్తాడా లేదా? అయ్యా ఆలోచన కలిగిస్తాడా లేదమ్మా? ఆలోచన కలిగిస్తాడా లేదా? కలిగిస్తాడు. ఎందుకని? మనల్ని మనం కృంగదీయటానికి. ఏం తీయటానికి? కృంగదీయటానికి కలిగిస్తా ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ యెహోషాపాతు గారు ప్రార్థన ద్వారా సైన్యములో ఉన్న మనసుని గ్రహించాడు. వీళ్ళు కృంగిపోతున్నారు, ముందుకు వెళ్ళటం లేదని ఏం చేశాడు దేవుడు? యెహోషాపాతు రాజులోనికి దూరి యెహోషాపాతు రాజు గారు సైన్యాన్ని ఏం చేశాడు? బలపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శిష్యుల్ని పంపిస్తూ యేసయ్య శిష్యుల్ని ఏం చేశాడమ్మా? బలపరిచాడా లేదా? ఏం చేశాడు? మీరు భయపడొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు భయపడొద్దు. దయ్యాలకు మీరు భయపడొద్దు. అంధకార శక్తులకు మీరు భయపడొద్దు. సమాధి కార్యక్రమానికి రమ్మంటే, పెళ్లికి రమ్మని ఎంతమంది వస్తారు? అయ్యా సమాధి కార్యక్రమానికి నేను చూసిన ఈ సర్వీస్లో 11 ఏళ్ళు 12 ఏళ్ళు పరిచర్య, 5 ఎంతమంది? 5 6. పెళ్లికి ఫంక్షన్కి రమ్మను ఎంతమంది వస్తారు? అదేమంటే అడిగా నేను, ఏంటమ్మా అంటే, ఏమో పాస్టర్ గారు సాయంత్రం నాకు నిద్ర పట్టదు. ఆమెను చూస్తే ఎవరిని చూస్తే సరిపోయిన ఆమెను చూస్తే నాకు నిద్ర పట్టదండి పాస్టర్ గారు, అందుకని నేను రాలేను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన 5వ అధికారం ఏంటో తెలుసా? 5వ అధికారం అంధకార శక్తుల మీద చెప్పాలి. అంధకార శక్తుల మీద, ఇదేటి మీద? దయ్యాల మీద, ఇంకేటి మీద? దురాత్మల ఆకాశ మండలమందున్న అంధకార దురాత్మల సమూహాల మీద దేవుడు మనకేమి ఇచ్చాడు? విజయాన్ని ఇచ్చాడా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఇచ్చాడు? ఎట్లాగా జయించాం చూసాం. మనం అందరం ఆత్మీయ యుద్ధంలో ముగిసిపోయింది. ఆత్మీయ యుద్ధంలో మనం జయించాము. ఎట్లాగా? సర్వాంగ కవచాన్ని. ఏ కవచము చెప్పాలి? ఏ కవచము? సర్వాంగ కవచాన్ని దేవుడు మనకిచ్చి ఆ కవచంతో యుద్ధం చేయటం వలన మనం ఏమయ్యామమ్మా? విజయాన్ని పొందాం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
రాజులు మనకెవ్వరు పాడాలి పాడాలి స్తోత్రం. మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు. స్తోత్రం. గ్లోరీ. అందరూ కలిసి ప్రభుని స్తుతిద్దాం. మూలకోటిపతి అయినా వామనాండ సైన్యములకోటిపతి అయినా యెహోవా యుద్ధమో యెహోవాదే, యెహోవాదే యుద్ధమో. పాడాలి. యుద్ధమో యెహోవా, అపవాది అయినా సాతాను దాటించు సింహమోవలే వచ్చి. స్తోత్రం. అపవాది అయినా సాతాను దాటించు సింహమోవలే వచ్చిన యోధా సింహమై. గ్లోరీ. యేసయ్యా మనాండ యోధా గోత్రపు సింహమైనా మనాండ యుద్ధమో యెహోవా. గ్లోరీ. స్తోత్రం. యెహోవాదే యుద్ధమో. యుద్ధం ఆయనదే, పోరాటం ఆయనదే. యెహోవాదే. హల్లెలూయా. ఏమని పాడాం? యుద్ధము ఆయనదే. యుద్ధం ఎవరిది? ఆయనదే. ఇందులో విజయాన్ని ఇచ్చేది కూడా ఆయనే. పంపిస్తూ వాటన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు. వాళ్ళందరూ ఇచ్చారయ్యా, నీ నామములో దయ్యాలు మాకు లోపడ్డాయి. ఏ నామములో చెప్పాలి? ఏ నామములో? ఎందుకని ఆయన నామంలో లోపడ్డాయి? ఏ నామం? ఆయన నామం ఏ నామం? శక్తి కలిగిన నామము, బలమైన ఆ నామములో దయ్యాలు ఏమైనాయి? ఆ నామం పేరు చెబితే. ఏ నామం పేరు చెబితే? యేసయ్య నామము పేరు. నామములో శక్తి ఉంది. ఏముంది? నామములో శక్తి ఉంటే సరిపోదు, ఆ నామాన్ని ఉచ్చరించే మనలో కూడా. ఎస్. మనం ఏమనుకుంటాం? యేసయ్య పేరు చెబితే సార్ నేను ఎట్లాగున్నా అనుకుంటామా? కాదు. యేసయ్య నామము ఎంత శక్తి ఉందో ఆ శక్తి ఎవరిలో ఉండాలి? మనలో ఉంటే అదే నామములో మనం పేరు చెబితే ఏమైనా దయ్యాలు పారిపోవునుగాక. పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీ పట్టణంలో ఒక వ్యక్తి పౌలు శీలలు యేసయ్య నామాన్ని చెప్పి దయ్యాలు పోగొడుతున్నారని ఈయన కూడా ఏమన్నాడంట? ఏమన్నాడు? యేసయ్య నామములో అసలు వాళ్ళు చెప్పినట్టే యాక్షన్ చేస్తున్నాడు. ఏం యాక్షను? ఏం యాక్షన్ చేస్తున్నాడు? పౌలు గారి స్వరాన్ని ఇమిటేట్ చేశారు. చేయలేదా? అయ్యా, శీలా గారి స్వరాన్ని ఇమిటేట్ చేశాడు. చేయలేదా? ఏమని ఇమిటేట్ చేస్తే వాడికి తెలియదా? నువ్వేం పేరు చెబుతున్నావో తెలియదా? సరే, అవి కూడా ఏం చేస్తున్నాయి?
వీడే 4 సార్లు అని పోతాడులేని అవి కూడా సైలెంట్గా ఉన్నాయి. పాపం అవి కూడా చాలా మంచివి తెలుసా దయ్యాలు అనుకున్నారా? అవి కూడా మంచియే, తొందరగా పైన పడి కరవో. సరే వీడు ఎన్నిసార్లు అన్నా కూడా దయ్యాలు నెలకొండ నిద్రపోతున్నాయి. అసలు నిద్రపోయే వాటి వీడి లెగ్గొట్టం ఎందుకు, లేనిపోయిన తన్నులు తింటాం. నిద్రపోయే దయ్యాలను ఏం చేస్తున్నారు? యేసు నామములో పో అంటున్నాడు, కదల్లా. ఇక అవేమనుకున్నాయి, లాభం లేదు, ఈడిట్లాగా పోడు, అసలు మనమే వీడిని తడుగుదాం అనుకున్నాయి. దేవుని స్తోత్రం. అవేమనుకున్నాయి అంటే చెప్పి చెప్పి అలసిపోయి పోతాడేమో అనుకున్నాయి దయ్యాలు. వీడేం చేస్తున్నాడు? ఇంకొకసారి ట్రై చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి దయ్యాలకు కూడా కాస్త ఓర్పు నశించిందిగా. అవి కూడా తిరగబడి ఏం చేసినాయి అమ్మా? తిరగబడి ఏం చేసినాయి? కూర్చో, ఇప్పుడు దాకా నువ్వు చెప్పావుగా, ఇప్పుడు మేం చెబుతున్నావు, కూర్చున్నాయి. అసలు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? యేసు నామములో పో అంటున్నాయి, మళ్ళీ పో అంటున్నాడు. దయ్యం అన్నది అసలు నువ్వెవరు పొమ్మంటానికి? దేవుని స్తోత్రం. ఏమన్నా అసలు నువ్వెవరు పొమ్మంటానికి? మరి పౌలు గారు చెప్తే నువ్వు పోయావుగా అంటాడు. వీడెవడు? ఎఫ్ఎస్సిలో ఉన్న యవనస్తుడు. పౌలు గారు చెప్తే పోయాడు కదా, శిల గారు చెప్తే పోయాడు కదా, మరి అదే మాట నేను కూడా చెప్పా, పొల్లు పోకుండా అప్పగించా కదా, ఆ మాట ఎందుకు పోవంటున్నాయి రా? పౌలు మాకు తెలుసు. ఎవరు తెలుసు? పౌలు మాకు తెలుసు, శిల మాకు తెలుసు. వాళ్ళు అభిషక్తులు. ఎవరాళ్ళు? అభిషక్తులు అంటే వాళ్ళు అభిషేకించబడిన వాళ్ళు చెబితే మేము పోతాం. ఎందుకంటే మా మీద వాళ్ళకి అధికారం. అసలు నువ్వెవరు చెప్పడానికి? అసలు నీకేమన్నా అధికారం ఉందా? ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేశావా మోకరించి? ఎప్పుడైనా మందిరానికి వచ్చావా? అసలు ఎప్పుడైనా ప్రార్థనకు వచ్చావా? ఒక గంట సేపు మోకరించి ప్రార్థన చేశావా? అని ఏం చేసినాయి? అయ్యి తిరగబడి మంచి ప్యాంట్ సొక్కా వేసుకున్నాడు, కొత్తవి కుట్టించుకొని. వాటిని ఏం చేసినాయి? ప్యాంట్ సొక్కా ఒక్క వస్త్రం మాత్రం ఉంచినాయి, మానం పోకుండా ఉండటానికి కడ్రాయర్ ఒకటి ఉంచినాయి. వాటికి కూడా తెలుసు కాబట్టి, ఇంకిత జ్ఞానం ఉన్నాయి దయ్యాలు కాబట్టి, అది ఒక్కటి ఉంచి బట్టలన్నీ ఏం చేసినాయి? ఈ క్షణంలో నువ్వు బాగుపోతే చివరికి మేము రక్తం వచ్చేటట్టు కొట్టేస్తామని దయ్యాలు అనగానే వాడు ఏం చేశాడు? అక్కడి నుంచి ఏం చేశాడమ్మా? ఏమండి, చెబితే పావు. దయ్యాలు చెబితే పావు. ఏం చేస్తే పోతాయి? దేవుని యొక్క శక్తిని మనం కలిగి ఉంటే. ఏ శక్తి అమ్మా? చెప్పాలి. ఏ శక్తి? దేవుని శక్తిని కలిగి ఉంటే, దేవుని అభిషేకాన్ని కలిగి ఉంటే, ఆయన నామములో ఉన్న శక్తిని మనం కూడా కలిగి ఉండి, అభిషేకాన్ని కలిగి ఉంటే, ఆయనను మనం కలిగి ఉంటే అవి మనకేం చేస్తాయి? లోబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని రోజు ప్రభు అంటున్నాడు, మనము ఆయన శక్తిని కలిగి ఉంటే, మనం చేస్తున్న భక్తిలో ఏముందో తెలుసా? శక్తి ఉంది. ఏముంది? శక్తి ఉంది. తిమోతి పత్రికలో 2 రకాలైన భక్తులు ఉన్నాయి. భక్తి 2 రకాలైన భక్తి ఉంది. దయ్యాలు లోబడ్డాయి. ఏ భక్తికి లోబడ్డాయి అవి? ఏ భక్తి గలవారు చెబితే దయ్యాలు లోబడ్డాయి? భక్తిలో ఉన్న శక్తిని కలిగిన వారు చెబితే దయ్యాలు ఏమైనాయ్యా? పారిపోయినాయి. తిమోతి పత్రికలు అంటాడు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి అమ్మా దాని శక్తిని ఆశ్రయించిన వారికి దూరంగా ఉండు. 2 తిమోతి 3వ అధ్యాయము. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారికి దూరంగా ఉండు. అంతేగానమ్మా, దూరంగా ఉండు. ఇట్టి వారికి విముఖుడవై ఉండు అంటే దూరంగా ఉండు. పైకి భక్తి కలిగిన వారు పేరు చెప్తే దయ్యాలు ఎవరు చెప్తే పోతాయి? భక్తిలో ఉన్న చెప్పాలి. అందరూ చెప్పాలి. ఏ శక్తి చెప్పాలి? భక్తిలో ఉన్న శక్తి కలిగి ఉండి. మన భక్తిలో ఏముంది?
యేసయ్య భక్తిలో ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తిని నీవు కలిగి గనక చెప్పగలిగితే దయ్యాలు ఏమైతాయి? దేవునికి మహిమ కలుగునుగాక. దయ్యాలను చూస్తే మనం పారిపోకూడదు, మనల్ని చూస్తే అవే. ఎందుకంటే మనం దేవుని శక్తిని కలిగినటువంటి వారం, దేవుని అభిషేకాన్ని కలిగినటువంటి వారం. పౌలు శీలలు చూడండి, వాళ్ళు అంత శక్తి ఎట్లాగొచ్చిందో చెప్పమంటారా? దేవుడు పిలిచిన తర్వాత లోబడ్డారు. దేవుడు పిలిచిన తర్వాత ఏమయ్యారు? వాళ్ళమ్మ లోబడ్డారు. దేవుడు చెప్పింది చేశారు. రాత్రంతా వాళ్ళు మోకాళ్ళుని ఎట్లాగ ప్రార్థన చేశారు చెప్పండి? ఎట్లాగ చేశారమ్మా? పౌలు శీలలు ఎట్లాగ చేశారు? రాత్రంతా మోకాళ్ళుని ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుని చేత అభిషేకించబడిన వారు గనుక వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? అధికారాన్ని. మనం అనుకుందాం, పాస్టర్ గారు వాళ్ళంటే పిలువబడ్డారు, మరి నేను పిలువబడలేదు కదా. లేదు, నువ్వు కూడా దేవుని చేత అభిషేకించబడి దేవుని యొక్క శక్తిని కలిగి ఆయన చెప్పినట్టు మనం చేస్తూ ఉంటే అవి మన దగ్గరికి వచ్చే అవకాశం లేనే లేదు. శిశువు దగ్గరికి దయ్యాలు వచ్చినాయా? రాలేదు. దయ్యాలు పారిపోయినాయి. వాళ్ళు వచ్చారు, యేసయ్యతో చెప్తున్నారు, యేసయ్యా సేవలో మంచి రిపోర్ట్ వచ్చింది, ఎక్కడ మాకు అపజయం అనేది, ఏ ఊరికి వెళ్ళిన అపజయం ఉందా? ఎందుకని అపజయం లేదు చెప్పండి? అపజయం ఎందుకు లేదు? కడుక్కున అపజయం అనేది. అపజయం ఎవరికి ఉండదో తెలుసా? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువారు అతడు నాటబడవాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు, అది సేవ కావచ్చు, అది భూలోకములో ఏ కార్యమైనా కావచ్చు, భూలోకములో ఏ ఉద్యోగమైనా కావచ్చు, భూలోకంలో ఏ వివాహమైనా కావచ్చు, ఏ శుభకార్యమైనా, ఏ ఇల్లైనా, ఏ పని మొదలుపెట్టినా వాడు సఫలమవుతాడు. ఎవరు? యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానిస్తూ దాన్ని చెప్పినట్టు విని ఫలించేవాడు ఏది చేసినా, చెప్పినట్టు చేయనివాడు ఫలించే అవకాశం లేదు. గనుక ఈ మధ్యాహ్న కాల సమయములో దేవుడు అంటున్నాడు, 5వ ఆశీర్వాదం. ఎన్నవ ఆశీర్వాదం చెప్పా? 5వ ఆశీర్వాదం ఏంటో తెలుసమ్మా? దయ్యాల మీద. ఏటి మీద? ఎప్పుడైనా దయ్యం నీ దగ్గరకు వస్తే ఏం చెప్పాలి నువ్వు ఇప్పుడు? దయ్యం వస్తే చలి జ్వరం తెచ్చుకోకూడదు. ఒక సహోదరి ఫోన్ చేసింది, పాస్టర్ గారు నాకు టైఫాయిడ్ వచ్చిన అన్నది. రాత్రే కదమ్మా మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసా, బాగా ఇట్లాగున్నావు, ఏమైందన్న? పాస్టర్ గారు రాత్రి మధ్యరాత్రి లేచానండి, లేచిన తర్వాత తలుపు సాటున కనపడ్డది. ఏ సాటున? ఏమో లెగవగానే తలుపు కిర్రమని తలుపు పడిందంట. ఎవరో తలుపు నెట్టారు పాస్టర్ గారు. ఆ సౌండ్ వినగానే టైఫాయిడ్ జ్వరం. ఏ జ్వరం వచ్చింది? డాక్టర్ గారి దగ్గరకు వస్తే బ్లడ్ టెస్ట్లో ఏం తేలింది? సౌండ్ చూసి నువ్వు భయపడ్డావు, దండెం మీద ఉన్నటువంటి ఖండమును చూసి భయపడ్డావు, చెట్టు గదులుతుంది గాలి, చెట్టు గదలదా గాలికి భయపడ్డావు, తపాల పైనుంచి పడదా, తపాలు లూజుగా పెడితే పైన అనుకోకుండా పెడితే పడింది, ఇవన్నీ చూసి భయపడ్డావు అనుకో, ప్రయోజనము? దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. 5వ ఆశీర్వాదం వేటి మీద ఇచ్చాడు మనకు అధికారం? దయ్యాల మీద, అంధకార సంబంధుల మీద. అవి ఎప్పుడైతే మనల్ని ప్రేరేపిస్తున్నాయో, యేసు నామములో ఈ ఆలోచన నాకు దూరమగును గాక, దాన్ని గద్దించేవారుగా ఉండాలి తప్ప దానికి లోబడే వారంగా ఉండకూడదని దైవజనుడుగా నేను మనవి చేస్తూ, ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని దేవుడిచ్చినటువంటి శిష్యులకు ఇచ్చిన 5వ ఆశీర్వాదం, దయ్యాల మీద ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. వాళ్ళందరూ వచ్చి రిపోర్ట్ ఇచ్చారు, పాస్టర్ గారు యేసయ్య మంచి సేవ చేశాము, దయ్యాలు మాకు లోబడుతున్నాయి అని అన్నప్పుడు ప్రభువారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? దయ్యాలు లోబడుతున్నాయి అని సంతోషించొద్దు. మరలా
పరలోకమందున్న జీవ గ్రంథములో మీ పేర్లు రాయబడ్డ ఉన్నాయని సంతోషించండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం అందరికీ దయ్యాలు ఏం చేస్తాయి? లోబడతాయి. మన కాళ్ళ కింద వేసి దేవుడు ఏం చేస్తాడు? వాటిని త్రొక్కునుగాక. రోమా 16వ అధ్యాయము చదవండి. రోమా 16వ అధ్యాయములో ఆ మాట వ్రాయబడింది. శీఘ్రముగా సమాధానకర్తయగు దేవుడు ఎవరిని? అందరు చెప్పండి. ఎవరిని? వెనకోళ్ళు ఎవరిని? సాతానుణ్ణి. ఎవరు కాళ్ళ కింద? ఎవరు కాళ్ళ కింద? నేను అడిగింది ఎవరు కాళ్ళ కింద? అపోస్తుల కాళ్ళ కింద, యేసయ్య కాళ్ళ కింద, నీనా పౌలు గారి కాళ్ళ కింద? నీ అంటే మనందరి కాళ్ళ కింద శీఘ్రముగా. శీఘ్రముగా అంటే ఇక ఆలస్యం లేదు. కాళ్ళ కింద సితక తొక్కించునుగాక. ఇంకొకసారి ఆమేన్ చెప్పండి. రెండవసారి చెప్పండి. మూడవసారి చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను దేవుడు ఎక్కడుంచాడు? మన కాళ్ళ కింద ఉంచాడు. మనం వాడి కాళ్ళ కింద ఉండకూడదు. వాడే. చూసారా 5వ ఆశీర్వాదం ఎంత గొప్పదో. కాబట్టి యేసయ్య ఇచ్చిన అధికారంతో మనం బలాన్ని పొందుకొని, శక్తిని పొందుకొని, వాడి ఆలోచనలను మనం ఎదురిస్తూ, వాడి కోరికలను ఎదురిస్తూ, వాడి తలంపులను ఎదురిస్తూ దేవునికి నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.